వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్యాషన్స్. ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్స్ అన్నమాట ప్యాచ్ వర్క్ అనేది అప్లిక్ వర్క్ ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తాను. అదేవిధంగా నేను డబల్ లేయర్ నెట్ అనేది తీసుకున్నాను అన్నమాట. ఈ డబల్ లేయర్ నెట్ అనేది తీసుకొని మనము కింద వచ్చేసి ఫస్ట్ పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రేమ్కి మనము యథావిధిగా బ్లౌజ్ని ఎలా ఫిట్ చేస్తామో అదేవిధంగా మనము ఇలా డబల్ లేయర్ అనేది పెట్టేసుకొని ఫిట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట. దానిపైన ఒరిజినల్ పీస్ అనేది మనకు బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఈ బ్లౌజ్ పీస్ అనేది పెట్టేసుకొని మనం ఫ్రేమ్ని ఎలా ఫిట్ చేసుకుంటామో అదేవిధంగా ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఫిట్టింగ్ అనేది చేసుకున్న తర్వాత మనం ముందుగా మార్జిన్ అయితే కొలతలు హ్యాండ్స్కి 2 హ్యాండ్స్కి సరిపడా ఇట్లా మనం మార్కింగ్ అనేది వేసుకుంటాం కదా కరెక్ట్గా. అక్కడ అనేది ఇలా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత మనము వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చూసుకొని ఇట్లా మనకు చాలా ట్రెండింగ్లో ఈ హ్యాండ్స్ అనేది వచ్చేసాయి అన్నమాట. నేను అనేది చూపిస్తున్నాను. ఇలా మనం ఫ్రేమ్ అంతా ఫిట్టింగ్ అనేది చేసుకున్న తర్వాత మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. మార్కింగ్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ పాయింట్ అనేది మనం చేసుకోవాలన్నమాట. ఇట్లా ఏ విధంగా అనేది చూద్దాము. ఇప్పుడు వచ్చేసి నేను ఈ మార్కిల్ అయినా తీసుకోవచ్చు, ఈ రౌండ్ సర్కిల్ అయినా తీసుకోవచ్చు అన్నమాట. ఇది అనేది డబ్బా షేప్లో వస్తుందన్నమాట. రౌండ్గా ఉన్న షేప్ అనేది మనకు మార్కింగ్ ఎట్లా వస్తుంది అని అంటే మనకు కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకైతే ఐడియానే ఉంటుంది. ఈ విధంగా మార్క్ అనేది వేసుకున్న తర్వాత మనకు ఇలా చూపిస్తుంది అన్నమాట. కరెక్ట్గా మనం ఎంత కావాలి, షార్ట్ హ్యాండా ఎల్బో హ్యాండా ఈ విధంగా చెక్ చేసుకుని మనం మార్కింగ్ అనేది తీసుకొని ఇలా క్యాన్సల్ ఈఎంబి అనేది చేసేసుకోవాలి. అప్పుడు మనకు వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఇట్లా మనకు ఇలా వస్తుందన్నమాట. ప్యాచ్ వర్క్కు అయితే గిన మనము ఈ విధంగా మనకు అవుట్లైన్ అనేది ఇస్తుందన్నమాట. ఈ విధంగా అవుట్లైన్ ఇచ్చిన తర్వాత మనము క్లాత్ అనేది ఫిట్టింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇలా అంతా వేసిన తర్వాత మళ్ళా ఒక వర్క్ అనేది వేస్తుంది అనమాట. నేను అనేది పేపర్ మర్చిపోయానండి. పేపర్ అనేది అడుగున పెట్టుకోవాలన్నమాట. మనకు ఫ్యూజన్ పేపర్ అనేది అవసరం లేదండి, పెట్టుకోని అవసరం లేదు. ప్యాచ్ కాబట్టి మనకు కింద మళ్ళీ కటింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను న్యూస్ పేపర్ అనేది వాడతాను. ఈ విధంగా న్యూస్ పేపర్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా ఇలా పెట్టేసుకోవడమే అన్నమాట. ఇలా మళ్ళీ మనకు ఈ విధంగా ఒక లైన్ అనేది గొలుసు కుట్టులాగా వేసిన తర్వాత ఒక డిజైన్ లాగా అనేది ప్యాచ్ వర్క్కి మనకు సపరేట్గా ఇలా డిజైన్ చేస్తున్నారనమాట. అప్లిక్ వర్క్ ఈ భాగం అంతా నేను అనేది నెట్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనకు సర్కిల్ అంతా ఉంది కదా, షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను కదా, చూసే ఉంటారు. ఈ విధంగా మనకి వెడల్పు అనేది లూజు, హ్యాండ్ లూజ్ అనేది 11 ఇంచెస్ అన్నమాట. హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. మనకు 11 ఇంచెస్ వరకు అయినా పెట్టుకోవచ్చు, 9 ఇంచెస్ వరకు అయినా పెట్టుకోవచ్చు అన్నమాట, అడ్జస్ట్ చేసుకుని. ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు 11 ఇంచెస్ అనేది 100 చూపిస్తుంది కదా. నేను అనేది ఇక్కడ నేనేం మార్పు అయితే చేయలేదు. మామూలుగా కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళకైతే కినా మనము 90, 85 అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 100 మొత్తం. ఇప్పుడు డిజైన్ ఎలా ఇచ్చారో ఉన్నది ఉన్నట్టుగా, హెవీ పర్సన్ కాబట్టి ఉన్నది ఉన్నట్టుగానే నేను 100లోనే పెట్టేశాను అనమాట. ఇవి కూడా చూసుకోవాలన్నమాట వర్క్ వేసే వాళ్ళు. హ్యాండ్ లూజు పొడవును బట్టి మీకు ఐడియానే ఉంటుందిలేండి. ఇట్లా చూసుకొని మనం అనేది ఫస్ట్ ఇలా ఇస్తుందన్నమాట. ఇక్కడ ఈ సర్కిల్ అనేది ఉంది కదా, ఈ లాస్ట్ ఈ మూల దగ్గర నాకు ఎట్లా అనంటే ఒక్కటే ఇచ్చినారనమాట. మళ్ళీ పైన మనకు అనేది ఇవ్వలేదన్నమాట. అది మళ్ళీ నేను ప్యాచ్ అంతా కటింగ్ అయిన తర్వాత మీకు వివరంగా చూపిస్తాను ఎలా అనేది. ఇప్పుడైతే మీకు అర్థం కాదు. అదనేది నాకు డిజైన్లో నచ్చలేదన్నమాట. అట్లా ఒక్కటే ఇస్తే ప్రాబ్లం అవుతుంది మనకి. ఆ ప్రాబ్లం ఏందనేది నేను కొంచెం ముందుకు పోయిన తర్వాత చూపిస్తాను. ఇలా మనం పక్కకు జరుపుకోవాలా. పక్కకు జరుపుకున్న తర్వాత
మనం అనేది ఇప్పుడు ఈ ప్యాచ్ క్లాత్ కోసం మనం నెట్టు కనిపించడం కోసం ఈ క్లాత్ అనేది మనం చాలా జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలా. నేను ఇదివరకు వీడియోలలో చూపించాను, ఐడియానే ఉంటుంది, అయినా మళ్ళీ ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇది వేరే డిజైన్ కదా ఇలా చూపిస్తున్నాను. ఈ క్లాత్ అనేది మనకు ఏ కత్తెర అయితే మనకు అందుబాటులో ఉంటుందో మీకు అలవాటుగా ఆ కత్తెరతో సిజర్తో మీరు ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వర్క్ ఉంది కదా, ఈ వర్క్ అనేది కొంచెం క్లాత్ చాలా జాగ్రత్తగా మనకు అడుగున నెట్ అనేది ఉంటుంది. నేను అక్కడికి 2 లేయర్స్ అనేది వేసాను నెట్టు, అయినా పల్చగానే అనిపిస్తుంది. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. లేదు అనంటే నెట్టుకి ఇబ్బంది కలిగే ఉంది, ఇంకా మనకు ఏమాత్రం కూడా హోల్ పడినా పనికి రాదన్నమాట. ఈ విధంగా టోటల్ ఇలా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది, మనకు కొంచెం ప్రాక్టీస్ అనేది ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా పీసులు ఏమైనా ఉంటే నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇదే విధంగా వస్తుందన్నమాట. ఈ హ్యాండ్ అనేది ఎల్బోకి పెట్టుకోవచ్చు, అలాగే షార్ట్ హ్యాండ్కి కూడా పెట్టుకోవచ్చు, 2 విధాలుగా ఉందన్నమాట ఈ హ్యాండ్ అనేది. ఇప్పుడు ఇది తీసేసాము. డిజైన్ అనేది హ్యాండ్ చాలా బాగుందండి, ఇట్లా వస్తుంది కదా, మొత్తము అవుట్లైన్ అంతా ఇదే పొజిషన్లో వస్తుందన్నమాట స్టిచ్చింగ్ అనేది. ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు పైన కింద మనకు వర్క్ అనేది ఫినిషింగ్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఆ లాస్ట్ ఈ లాస్ట్ ఉంది కదా, ఆ లాస్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ లాస్ట్ ఇటు సైడ్ ఆ లాస్ట్ ఒక్కటే వేసింది. అది అనేది ఒక 2 సార్లు 3 సార్లు మనం లేదు అని అంటే ఇప్పుడు మొత్తం అవుట్లైన్ అంతా ఒకే విధంగా ఇచ్చినా బాగుంటుంది, కానీ డిజైనరు చేయడం మాత్రం ఇక్కడ ఒకటే స్టిచ్చింగే ఉందన్నమాట. అట్లా వేయడం వలన మనకు జారిపోయే అవకాశం ఉంటుంది, అది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. నేనైతే ఫార్వర్డ్ చేసుకుని ఒక 2-3 టైమ్స్ అయితే వేసాను అటు ఇటు. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంది, మొత్తం ఇట్లా ఒక లవంగం స్టిచ్ అంటారు కదా, లవంగం కుట్టులాగా మనం వస్తుందన్నమాట ఇది డిజైన్ అనేది. కింద వచ్చేసి ఇదంతా లవంగం కుట్టులాగా వస్తుంది, మధ్యలో ఒక గొలుసు కుట్టులాగా వచ్చేసి అటు ఇటు లీఫ్ టైపు లవంగం స్టిచ్ లాగా అయితే వస్తుంది. ఈ మధ్యలో గ్యాప్ అనేది ఉంది కదా, అక్కడ రోజా ఫ్లవర్ లాగా అయితే డిజైన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు వేస్తుంది కదా, ఇది అనేది రోజా ఫ్లవర్ లాగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా అటు ఇటు లవంగం స్టిచ్ లాగా వచ్చేసి మధ్యలో ఇది రోజా ఫ్లవరు పెటల్ లాగా అయితే వస్తుంది. ఈ ఫ్లవరు చాలా యూనిక్గా బాగుంది డిజైన్ అనేది. ఏమంటే ఈ హ్యాండ్లో అనేది ఒక చిన్న మిస్టేక్, అది జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ లాస్ట్ ఉంది కదా, ఈ లాస్ట్ కార్నర్ ఇంకా అంతే. ఇప్పుడు ఇంకా డిజైన్ అనేది ఇంకా మనకు వేయదన్నమాట, అది అనేది మనం చూసుకొని డిజైను సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఈ బెంచెస్ అన్నీ కూడా వీటిలోనే వచ్చేసాయి హ్యాండ్కి. మనం ఓన్లీ హ్యాండ్ షార్ట్ అయినా పెట్టుకోవచ్చు, ఎల్బో అయినా పెట్టుకోవచ్చు, అలాగే ఈ చిన్న బుటీస్ ఓన్లీ బుటీస్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్గా బాగుంటుంది. మొత్తం ఇలా ఉందన్నమాట. ఇక్కడ అనేది చూడండి, నేను మళ్ళీ ఫార్వర్డ్ చేసి వేస్తున్నాను అన్నమాట. ఇదే మీకు చూపించేది, ఇది వేసాను. ఇటు సైడ్ అనేది నేను మళ్ళీ ఫార్వర్డ్ చేసి లాస్ట్లో మళ్ళీ వేస్తున్నాను అన్నమాట. ఇక్కడ అనేది 1 టైమే ఇచ్చారు ఈ డిజైనరు సెట్టింగు. ఇట్లా నేను అనేది బ్యాక్ ఫార్వర్డ్ చేసుకొని మళ్ళీ 3 టైమ్స్ వేసాను అన్నమాట. 3 టైమ్స్ వేస్తే బాగుంది. లేదు అని అంటే అక్కడ మనము హ్యాండ్ వేసుకున్నప్పుడు పిగిలే అవకాశం ఉంటుందన్నమాట క్లాత్ అనేది. ఇక్కడ అనేది వేసేవాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేసుకొని వేసుకోవాలి.
బుటీస్ అన్నీ ఇట్లున్నాయన్నమాట. అటు ఇటు లవంగం స్టిచ్ లాగా వచ్చి మధ్యలో ఇలా డిజైన్ అనేది వచ్చింది. మనం అక్కడ స్టోన్ పెట్టుకుంటే బ్రైడల్ లుక్ లాగా అయితే వస్తుందన్నమాట. ఈ వర్క్ చాలా యూనిక్గా నీట్గా ఉంటుంది. ఫినిషింగు అంతా ఇట్లా అవుతుందన్నమాట. మొత్తం ఓవరాల్గా మనం నెట్టు కింద అంతా మనకు అయిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఫ్రంట్ ఈ విధంగా వచ్చేసింది. నార్మల్ కట్టి పైన పెట్టుకోవచ్చు లేదా క్రాస్ అయినా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ బుటీస్తో పాటు ఇలా వచ్చిందనమాట. ఈ బ్యాక్ వచ్చేసి ఓన్లీ మనకు బుటీస్ లేకుండా అయినా వేసుకోవచ్చు, లేదు అని అంటే ఇట్లా బుటీస్తో అయినా వేసుకోవచ్చు. 2 విధాలుగా వచ్చింది నెక్ అనేది. నాకు అది ఈ డిజైన్ చాలా బాగా అనిపించింది. మొత్తం బుటీస్తో ఉంటేనే లుక్ అనేది బాగుందని చెప్పేసి ఈ విధంగా వేశాను. శారీ వచ్చేసి లైట్ మస్టర్డ్ ఎల్లో లాగా అయితే ఉంటుందన్నమాట. నేను అనేది అవుట్లైన్కి ఈ చిన్న చిన్న బూటీస్కి అంతా కొంచెం మ్యాచింగ్గానే 1-2 కలర్సే పెట్టి వేసాను అన్నమాట. ఈ మధ్యలో గోల్డ్ ఫ్లవర్స్కి అంతా రోజ్ ఫ్లవర్స్కి, ఇంకా మిగతా భాగం అంతా శారీలోదే పెట్టేశాను. ఒక 2-3నే తీసుకుంటుందన్నమాట థ్రెడ్స్ అనేది కూడా. ఈ డిజైన్ చాలా బాగుందండి. మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అదేవిధంగా ఇలాంటి మరిన్ని డిజైన్స్ కోసం ప్యాచ్ వర్క్స్ ఈ విధంగా ఎలా కావాలన్నా కూడా అలా వేస్తాము. ఎవరైనా మీకు కావాలి అని అనుకుంటే ఇలాంటి వర్క్స్ ఆన్లైన్ ఆర్డర్స్ అనేవి తీసుకుంటాము. అదేవిధంగా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఈ కంప్యూటర్ వర్క్ డిజైనర్స్ కానీ ఇట్లా చూసి నేర్చుకోండి. ఈ విధంగా మొత్తం ఓవరాల్గా ఇలా ఉందన్నమాట. నెక్ ఫ్లవర్స్ ఇవంతా బుట్టీస్ అంతా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.